హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా లక్ష్మి అందుబాటులో ఉంటుంది అని విహారీ సిల్క్ కోఆపరేటివ్ బోర్డు ప్రెసిడెంట్గా విహారిని గెలిపించిన వాళ్లకు చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, ఆ రత్నబాబులా కాకుండా మీరైనా సరే నిజాయితీగా ఉండండి అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటే, విహారీ గారి నిజాయితీ ఏంటో మీరే త్వరలో చూస్తారులే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే, నేను రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఇక బయలుదేరతాను అని విహారీ లక్ష్మిని తీసుకొని బయటికి వస్తాడు. లక్ష్మి, ఇదంతా ఎప్పుడు చేశావు? అసలు నాకు చెప్పకుండా ఆ హోటల్ రూమ్కి ఎప్పుడు వెళ్ళావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. అది విహారీ గారు, అది అని లక్ష్మి తడబడుతూ ఉంటే అప్పుడే చారుకేశ వచ్చి, విహారీ, మొన్న లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి నువ్వు కంగారు పడుతూ ఫోన్ చేశావు కదా, అప్పుడు మేము అక్కడే ఉన్నాము. ఈ విషయాలన్నీ నీకు తెలిస్తే నువ్వు కంగారు పడతావని నీకు చెప్పొద్దని నేనే చెప్పాను విహారీ అని చారుకేశ చెప్తూ ఉంటాడు. మావయ్య, మీరు అలా వెళ్ళి ఏదైనా ప్రమాదంలో పడితే నా పరిస్థితి ఏంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు. నాకు తోడుగా లక్ష్మి ఉంది, లక్ష్మికి తోడుగా నేనున్నాను, మా ఇద్దరికి తోడుగా నువ్వున్నావు విహారీ, మాకేమవుతుంది అని చారుకేశ్ అంటాడు. అన్ని రోజులు మనమే అనుకోవద్దు మావయ్య, మన జాగ్రత్తలో మనం ఉండాలి అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే అల్లుడు, ఈసారి నుంచి ఏం జరిగినా కూడా ఏం చేస్తున్నా కూడా ముందు నీకు చెప్పే చేస్తాము అని చారుకేశ చెప్తూ ఉంటే, సరే మావయ్య అని చెప్పి విహారీ అంటాడు. ఎనీవే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ విహారీ అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ మావయ్య, కానీ కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది నాకు కాదు లక్ష్మికి అని విహారీ అంటాడు. ఈరోజు నేను సిల్క్ కోఆపరేటివ్ బోర్డు ప్రెసిడెంట్గా గెలిచానంటే దానికి కారణం లక్ష్మి, లక్ష్మి వెనుక ఉన్న నువ్వు, నేనే మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను మావయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు. మనలో మనకి రుణాలేంటల్లుడు, ఆ మాటకొస్తే ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్న నాకు నీ కంపెనీలో ఉద్యోగం ఇచ్చి నాకంటూ ఒక బాధ్యత తెలిసేలా చేశావు. లక్ష్మి నన్ను మనిషిగా మార్చింది, నేనే మీకు రుణపడి ఉండాలి అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇప్పుడే మనలో మనకి రుణాలేంటని మళ్ళీ ఇవన్నీ చెప్తావేంటి మావయ్య అని చెప్పి విహారీ అంటాడు. సరే సరే, త్వరగా ఇంటికి వెళ్దాం పదండి. ఇంటి దగ్గర వసుదమ్మ అలాగే యమునమ్మ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. విహారీ గారు ఎలక్షన్స్లో గెలిచారో లేదోనని అందరూ కంగారు పడుతూ ఉంటారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎవ్వరూ కంగారు పడరు లక్ష్మి, ఆల్రెడీ లైవ్లో అంతా టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది అని చెప్పి చారుకేశ్ అంటాడు. ఆ రత్నబాబు గారు ఫ్రాడ్ చేస్తున్నాడని అందరికీ తెలిసేలా చేయాలనుకున్నాను. ఎలాగైతే ఏంటి, ఆ రత్నబాబు గడి నిజ స్వరూపం అందరికీ తెలిసింది అని చెప్పి విహారీ అంటాడు. అవునల్లుడు అని చెప్పి చారుకేశ్ అంటాడు. ఇక వెళ్దామా విహారీ గారు అని లక్ష్మి అంటుంది. సరే పదండి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు. ఇక అందరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇక విహారీ, లక్ష్మి, చారుకేశ ఇంట్లోకి వెళ్తూ ఉండగా, ఆగండి ఆగండి అని చెప్పి వసుధ వస్తుంది. ఏంటత్తయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మా అల్లుడు విహారీ సిల్క్ కోఆపరేటివ్ బోర్డు ప్రెసిడెంట్గా గెలిచాడు, ఎంతమంది కళ్ళు మా విహారీ మీద ఉన్నాయో, విహారీకి దిష్టి తీయాలి అని చెప్పి వసుధ చెప్తుంది. పండు, త్వరగా అక్కడున్న ఎర్రనీళ్ళ పళ్ళెం తీసుకురా అని చెప్పి వసుధ చెప్తూ ఉంటే, తెస్తున్నానమ్మా అని పండు ఎర్రనీళ్ళు తీసుకొని వస్తాడు. ఇక విహారీకి వసుధ దిష్టి తీయబోతూ ఉండగా, అమ్మ లక్ష్మి, నువ్వు కూడా వెళ్ళి విహారీ పక్కన నుంచో అని చెప్పి చారుకేశ్ అంటాడు. నేనెందుకు బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటుంది. విహారీ గెలిచాడంటే దానికి వెనుక ఉన్న కష్టమంతా నీదేనమ్మా అని చెప్పి చారుకేశ్ అంటాడు. అవును లక్ష్మి, రా నా పక్కన నుంచో అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీకి లక్ష్మికి కలిపి వసుధ దిష్టి తీస్తుంది. ఇక విహారీ లోపలికి వెళ్ళగానే, నానా విహారీ కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా అని విహారీ అంటాడు. ఇక పద్మాక్షి కూడా కంగ్రాచులేషన్స్ విహారీ అని చెప్పి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అత్తయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ, అసలు నీకు బిజినెస్సే తెలుసు, ఇలా ఎలక్షన్స్లో నిల్చోవడం, ఎలక్షన్స్లో గెలవటం కూడా తెలుసని అస్సలు అనుకోలేదు. ఖచ్చితంగా ఎలక్షన్స్లో ఓడిపోతావు అనుకున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నేను కూడా అలానే అనుకున్నాను అత్త, కానీ నా వెనుక ఉండి నన్ను గెలిపించింది లక్ష్మే అని విహారీ అంటాడు. ఎందుకు ప్రతి విషయంలో లక్ష్మీ జపం చేస్తూ ఉంటావు విహారీ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అత్త, అసలు ఏం జరిగిందో మీకు తెలీదు. నేను క్యాజువల్గానే ఎలక్షన్స్ దగ్గరకు వెళ్ళాను, కానీ లక్ష్మి, చారుకేశ మావయ్య నాకు తెలియకుండా ఆ రత్నబాబు ఉన్న రిసార్ట్కి వెళ్ళారు. అక్కడ ఆ రత్నబాబు ఫారినర్స్తో మాట్లాడటం అంతా కూడా వీడియో తీసుకొచ్చి ఆ వీడియోని పోలీసులకు షేర్ చేశారు. అంతేకాదు, సిల్క్ కోఆపరేటివ్ బోర్డు ఎలక్షన్స్ జరుగుతున్న దగ్గర కూడా ఆ వీడియోని అందరికీ చూపించడంతో పోలీసు వాళ్ళు వచ్చి ఆ రత్నబాబుని అరెస్ట్ చేశారు. రత్నబాబు అరెస్ట్ అవ్వటం వల్లే
నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను అత్తయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇందులో నేను గెలవటానికి నా వంతు కృషి అంటూ ఏమైనా ఉందా? లక్ష్మి చేసిన కృషి తప్ప అని విహారీ అంటాడు. అవును విహారీ, నువ్వు గెలిచావంటే లక్ష్మి రిసార్ట్కి వెళ్ళి ఆ రత్నబాబు ఫారినర్స్తో మాట్లాడుతున్న వీడియో తీయటం వల్లే. లక్ష్మి, ఈ విషయంలో నేను నిన్ను మెచ్చుకుంటున్నాను అని పద్మాక్షి అంటుంది. మెచ్చుకుంటున్నాను కదా అని ప్రతి విషయంలో తలదూరిస్తే మాత్రం ఊరుకోను అని పద్మాక్షి చెప్తూ ఉంటే, సరే అమ్మా అని లక్ష్మి అంటుంది. లక్ష్మి, త్వరగా వెళ్ళు, విహారీ గెలిచినందుకు ఈరోజు మనం ఇంట్లో చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం అని పద్మాక్షి చెప్తూ ఉంటే, సరేమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య అని విహారీ అంటాడు. ఏంటి విహారీ, అసలు మన ఇంట్లో గొడవలు తప్ప సెలబ్రేషన్స్ అనేవి లేకుండా పోయాయి. ఇంతకుముందు ఇల్లు ఎంత సరదాగా ఉండేదో అని చెప్పి పద్మాక్షి అంటుంది. అందుకే ఇప్పుడు మేము సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు వద్దనకు విహారీ అని పద్మాక్షి చెప్తూ ఉంటే, సరే అత్త అని విహారీ అంటాడు. ఇక లక్ష్మి తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ల్యాప్టాప్ని కబోర్డ్లో పెడుతూ ఉండగా అప్పుడు లక్ష్మికి డివోర్స్ నోటీస్ కనిపిస్తాయి. యమునమ్మ విహారీ గారితో డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టించమంది. కానీ ఇప్పటి వరకు విహారీ గారితో సంతకం పెట్టించలేకపోయాను. ఈరోజు విహారీ గారు పార్టీ మూడ్లో చాలా సంతోషంగా ఉంటారు. ఆ సమయంలో ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ అని చెప్పి వాటిలో వీటిని కూడా పెట్టి విహారీ గారితో సంతకం పెట్టించాలి అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఆఫీస్ ఫైల్స్లో డివోర్స్ నోటీసును కూడా పెట్టి విహారీ దగ్గరకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి లక్ష్మి అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఫైల్స్ అక్కడ పెట్టి పద్మాక్షి దగ్గరకు వెళ్ళి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పార్టీకి అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. పండు వసుదమ్మ చేస్తున్నారమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏర్పాట్లో ఎక్కడా కూడా లోటు రాకూడదు, ఎవరితో మాట అనిపించుకోకూడదు, అరేంజ్మెంట్స్ గ్రాండ్గా ఉండాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక పద్మాక్షి పిలిచిందన్న హడావిడిలో లక్ష్మి వెళ్తూ ఉంటే ఆఫీస్ ఫైల్స్లో ఉన్న డివోర్స్ నోటీసులు కింద పడిపోతాయి. విహారీ అటుగా వెళ్తూ ఏంటి ఈ పేపర్ అని చెప్పి పేపర్ని తీసుకొని చూస్తూ ఉంటాడు. ఆ పేపర్లో లక్ష్మి విహారీ డివోర్స్ అని చెప్పి రాసి ఉంటుంది. అది చూసి విహారీ షాక్ అవుతాడు. ఇదేంటి, ఈ పేపర్స్లో లక్ష్మి విహారీ డివోర్స్ అని ఉంది. అసలు నాకు లక్ష్మికి పెళ్ళైనట్టు ఇంట్లో వసుధ అత్తయ్యకు చారుకేశ మామయ్యకు మాత్రమే తెలుసు కదా. అసలు ఈ డివోర్స్ నోటీస్ ఎవరు అరేంజ్ చేసి ఉంటారు? ఇదంతా ఆ ప్రకాష్ గాడి కుట్రా? మా ఇద్దరి పెళ్ళిని బయట పెట్టడం కోసం వాడే ఇదంతా చేశాడా అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. లేకపోతే ఇవి లక్ష్మి ఏమైనా అరేంజ్ చేసి ఉంటుందా? అసలు ఈ పేపర్స్ ఎవరు రెడీ చేశారు అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వచ్చి ఏమైంది విహారీ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. మీ దగ్గర నేనేం దాస్తాను విహారీ గారు అని లక్ష్మి అంటుంది. లక్ష్మి, నిజం చెప్పు అని విహారీ అంటాడు. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు విహారీ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఈ విడాకుల నోటీస్ గురించి అని చెప్పి విహారీ విడాకుల నోటీస్ని లక్ష్మికి చూపిస్తాడు. లక్ష్మి విడాకుల నోటీస్ చూడగానే షాక్ అవుతుంది. ఏయ్ లక్ష్మి, ఇది నీ పనేనా అని విహారీ కోపంగా అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి తలదించుకుంటుంది. చెప్పు లక్ష్మి, ఎందుకు విడాకుల నోటీస్ని రెడీ చేపించావు? ఇది నీ పనేనా, లేకపోతే నీ వెనుక ఉండి ఎవరైనా నడిపిస్తున్నారా? ఆ ప్రకాష్ గారు ఏమైనా చేస్తున్నాడా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. లేదు విహారీ గారు, అసలు ప్రకాష్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని లక్ష్మి అంటుంది. మరి అయితే విడాకుల నోటీస్ మీద నాతో ఎందుకు సంతకం పెట్టించాలనుకున్నావు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ విహారీ గారు, ఈ విషయాన్ని వదిలేయండి అని లక్ష్మి అంటుంది. నువ్వు ఇప్పుడు నిజం చెప్తావా లేదా అని విహారీ అంటాడు. ప్లీజ్ విహారీ గారు, నాకు పని ఉంది, వెళ్తున్నాను అని లక్ష్మి వెళ్తూ ఉంటే విహారీ లక్ష్మి చెయ్యి పట్టుకొని నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పి విహారీ అంటాడు. ఇక దాంతో లక్ష్మి షాక్ అవుతుంది. విహారీ గారు, ఏంటండి మీరు చేస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. నిజం చెప్పు, ఈ విడాకుల నోటీస్ వెనుక ఉంది ఎవరు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఎవరు లేరు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటే ఇప్పుడు నా మీద ఒట్టు వేశాను, నువ్వు అబద్ధం చెప్తే నాకు ప్రమాదం జరుగుతుంది లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు. ఏంటి విహారీ గారు ఇలా చేస్తున్నారు, నన్ను ఇలా ఇరకాటంలో పెట్టారేంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నిజం చెప్పు లక్ష్మి, విడాకుల నోటీసు ఎందుకు రెడీ చేయించావు? దీన్ని ఎవరు రెడీ చేయించారు? అసలు ఇది నీ ఆలోచనేనా, నీ వెనుక ఉంది ఎవరో చెప్పు అని విహారీ అడుగుతూ ఉంటే చెప్తాను విహారీ గారు, మీరు ప్రమాణం చేయించుకున్నారు కాబట్టి చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. చెప్పు అని విహారీ అంటాడు.
మీకు నాకు పెళ్ళైన విషయం యమునమ్మకు తెలిసిపోయింది విహారీ గారు. సహస్రమ్మకు మీకు అడ్డు రావద్దని చెప్పి యమునమ్మ విడాకుల నోటీస్ మీద మీతో సంతకం పెట్టించుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మకు ఈ విషయం తెలిసిందా? అందుకే అమ్మ నీతో ఇన్ని రోజుల నుంచి కోపంగా ఉందా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ గారు, అదే నిజం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ చెప్తే మాత్రం నువ్వు విడాకుల నోటీస్ మీద నాతో సంతకం పెట్టిద్దాం అనుకున్నావా లక్ష్మి? నువ్వు నా భార్యవి. నేను విడాకులు తీసుకుందామా లక్ష్మి? నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు సమస్య అది కాదు యమునమ్మ, మీరు సహస్రమ్మ కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. మీ ఇద్దరి మధ్యలోకి నేను రాకూడదని కోరుకుంటుంది విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇప్పుడే ఈ విషయం గురించి అమ్మతో మాట్లాడతాను అని చెప్పి విహారీ కోపంగా యమున దగ్గరకు బయలుదేరతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.